హాయ్ అండి. నెయ్యిని ప్రిపేర్ చేసుకుందామా? ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో, ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామా? నేనైతే ముందు రోజు నైటే పాలని మరగపెట్టేసాను. పాలను మరగబెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. తర్వాత రోజు మార్నింగ్‌కి మొత్తం ఫ్యాట్ అంతా గూడా పైన మీగడంతా గూడా పైన తేలిపోయింది. దాన్ని ఈజీగా తీసుకోవడానికి అవుతుందనమాట. అందుకే ముందు రోజు నైటే మరగబెట్టేసుకున్నామంటే నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచితే తర్వాత రోజు మార్నింగ్‌కి మీగడ చాలా వస్తుంది. అలా మీగడని నేను ఒక 10 డేస్ మీగడని కలెక్ట్ చేశాను. అందులో కొంచెం పెరుగనేది యాడ్ చేసుకొని మనం తోడబెట్టుకోవాలండి. దాన్ని మనం మళ్ళా ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకొని అట్‌లీస్ట్ ఒక పూటైనా ఉంచాలి. ఒక పూటైనా ఉంచాలి. లేదంటే మీరు నైట్ వరకు ఉంచేసినా పర్వాలేదు. తర్వాత రోజు మార్నింగ్ మనం ఏంటంటే అందులో కొంచెం ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని వేసేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసిన తర్వాత మనకి వెన్న అనేది చాలా వస్తుంది తెలుసా అసలు. నీట్‌గా తీసేసుకోవచ్చు. ఆ వెన్నని అలాగా ఒక గిన్నెలోకి తీసేసుకొని మరగబెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం హైలోనే పెట్టి మరగబెట్టుకుంటామండి. కొంచెం పొంగుతుంది అనగా అప్పుడు సిమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. ఇంకా సిమ్‌లోనే ఉంచాలి. అలా సిమ్‌లో మరుగుతూ ఉండాలి. మనకి మంచి స్మెల్లొస్తుంది. నెయ్యి స్మెల్ అనేది. అప్పుడు అంటే బాగా మరిగిపోతుందనమాట. అంతవరకు కూడా ఉంచి మనం ఆపేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక మంచి కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి.